నా పేరు శివయ్య, వెంకటగిరి నుంచి మాట్లాడుతున్నాం. ఒక 10 to 20 minutes క్లారిటీగా ఏదైతే మనము వర్క్ చేస్తున్నాం, రకరకాల పనులు చేస్తున్నాం, చదువుకుంటున్నాం, ఉద్యోగాలు చేస్తున్నాం, రకరకాల పనులు చేస్తున్నాం. చేసే లైఫ్ అంటే పని ఏదైతే చేస్తున్నామో దాంట్లో ఒక మంచి లైఫ్ అయితే లీడ్ చేసుకోలేకపోతున్నాం. మనం చేసే పనితో కూడా సైడ్‌గా పార్ట్ టైమ్‌గా మంచి ఆపర్చునిటీ, గ్రేట్ ప్లాట్‌ఫార్మ్, రూపాయి పెట్టుబడి లేకుండా మన లైఫ్ చేంజ్ చేసుకోవడానికి వితౌట్ ఇన్వెస్ట్‌మెంట్ రిస్క్ లేకుండా మనకు ఒక మంచి అవకాశం ఉంది. దాని గురించి మీకు ఒక 20 మినిట్స్‌లో నేను క్లారిటీ ఇస్తాను. దాని గురించి తెలుసుకుందాం. అయితే కామన్‌గా ప్రతి ఒక్కరికి ఇక్కడ మనం ఏదైతే ఎకనామికల్ సర్వే ప్రకారం అమ్మా నాన్న 10 మంది పిల్లలున్న 1940లో రూ. 10 సరిపోతుంది. అది 1960కి రూ. 100 అయింది. అంటే 10 టైమ్స్ మన ఇన్‌కమ్ పెరుగుతూ వస్తుంది ఆ విధంగా. 1980 రూ. 1000 అయింది. 2000లో 10,000. ఈరోజు మినిమమ్ ఒక 50-1,00,000 లేనిదే ఒక నార్మల్ లైఫ్ అనేది లీడ్ చేసుకోలేకపోతున్నాం. ఖర్చులు భయంకరంగా పెరుగుతున్నాయి. 40కి క్వెషన్ మార్క్. అది 2,00,000 కావచ్చు, 3,00,000 కావచ్చు. ఖర్చులైతే పెరుగుతున్నాయి బాగా. అంటే మన ఖర్చులు పెరిగినట్టు ఆదాయం అయితే 100% ఇన్‌కమ్ అనేది ఇంక్రీజ్ కావడం లేదు. అంటే ఖర్చులు పెరుగుతున్న దాంతో పోల్చుకుంటే మనకి ఇన్‌కమ్ అనేది ఇంక్రీజ్ కావడం లేదు. అయితే కామన్‌గా మనం ప్రతి ఒక్కరం దేనికోసం పని చేస్తున్నాం అంటే మనం దేనికోసం పని చేస్తున్నాం అంటే ఇక్కడ డ్రీమ్స్ ప్రతి ఒక్కరికి ఇక్కడ ఏదైతే ఎక్స్‌ట్రా ఇన్‌కమ్, బ్యాంక్ బ్యాలెన్సు, డ్రీమ్ హౌస్ కట్టుకోవాలన్నా, లగ్జరీ కార్ కొనుక్కోవాలన్నా, ఫారెన్ ట్రిప్ వెళ్ళాలన్నా, ఫైనాన్షియల్ ఫ్రీడము, టైమ్ ఫ్రీడము, ఓన్‌గా బిజినెస్సు, మనం పిల్లల్ని బాగా చదివించుకోవాలన్నా, పీపుల్ హెల్ప్ చేయాలన్నా, హెల్త్ ఈరోజు ఆరోగ్యం మన చేతుల్లో లేదు. అలా ఎర్లీగా జాబ్ రిటైర్మెంటు, లీవ్ ఎ లెగసీ. మన ఊర్లో, మన వీధిలో నేము, ఫేము క్రియేట్ చేసుకోవడానికి ఇది ఒక అవకాశం. హౌ టు ఫుల్‌ఫిల్ యువర్ డ్రీమ్స్. ఇక్కడ నేను చెప్పిన ఈ డ్రీమ్స్ అన్నీ ఫుల్‌ఫిల్ చేసుకోవాలంటే మనకిక్కడ 2 దారులున్నాయి. బిజినెస్ ఆర్ జాబ్. దేంట్లోకెళ్తే మన డ్రీమ్స్ ఫుల్‌ఫిల్ అవుతాయనేది మీరు అన్‌మ్యూట్ చేసుకొని కూడా మాట్లాడొచ్చు. అంటే బిజినెస్ ఆర్ జాబ్ దేంట్లోకెళ్తే మన డ్రీమ్స్ ఫుల్‌ఫిల్ అవుతాయి రాజేష్ గారు? బిజినెస్ సార్, జాబ్ అంటే నాకు బిజినెస్ సార్. అంటే జాబ్‌లో జీవితం అయితే మారదు. అంటే జీతానికి పని చేసేప్పుడు జీవితం మారదు. డ్రీమ్స్ అనేటివి ఫుల్‌ఫిల్ కావు. అది 50,000 గాని, రూ. 1,00,000 గాని సాలరీ అయితే వస్తది గానీ, దాంతో లైఫ్ ఏమి లగ్జరీగా అనుభవించలేము. బిజినెస్ పీపుల్ ఈరోజు లక్షాధికారి కోటీశ్వరులున్నారు. అట్లా బిజినెస్ చేస్తేనే మనం ఇక్కడ ఒక మంచి లగ్జరీ లైఫ్ అనుభవించొచ్చు. టు స్టార్ట్ ఏ బిజినెస్. మనం ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఇక్కడ మనకి ఇన్వెస్ట్‌మెంట్ పెట్టుబడి అవసరం. ఆ ప్లేస్ అవసరం, మ్యాన్ పవరు, లైసెన్సు, నాలెడ్జి, ఎక్స్‌పీరియన్సు, రిస్క్ ఉంటది, టెన్షన్ ఉంటది, కాంపిటీషన్ ఉంటది. ఇవన్నీ కూడా మనము ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఇవన్నీ ఫేస్ చేస్తేనే మనం బిజినెస్ మనం చేసినట్టు. అయితే ఇవేవి లేకుండా వితౌట్ ఇన్వెస్ట్‌మెంట్‌తో మనకి డిస్టర్బెన్స్ లేకుండా చూసుకోండి. ఒక 20 మినిట్స్ మీకు క్లారిటీగా అంటే ఈ ఇన్వెస్ట్‌మెంట్ లేకుండా వితౌట్ ఇన్వెస్ట్‌మెంట్ మనకిక్కడ మంచి అవకాశం. ప్రెస్టేజ్ అనే ఒక కార్పొరేషన్ సంస్థ మనకి ఒక అవకాశం ఇచ్చింది. దీంట్లో మనం వర్క్ చేసుకోవచ్చు. అయితే ఈ కంపెనీని స్థాపించింది ఎండీ మిస్టర్ గౌతమ్ బాలి సార్, మేనేజింగ్ డైరెక్టర్. కంపెనీని స్థాపించారు. కోవర్కర్స్ దీపక్ సూద్, కన్వీర్ నెక్స్ట్ వచ్చి కంపెనీ ప్రొఫైల్. కంపెనీ వచ్చి ఈరోజు 2004లో ఒక 6 మంది డిస్ట్రిబ్యూటర్‌తో స్టార్ట్ చేసి ఈరోజు మోర్ దెన్ 3,00,00,000 మంది డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు మన కంపెనీలో. అలా 2 బ్రాంచెస్ ఢిల్లీ, బెంగుళూరు. ఈరోజు ఆల్ ఓవర్ ఇండియాలో మనకి 3,000 ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ సెంటర్స్ ఉన్నాయి. 400+ నేచురల్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. మన కంపెనీలో నేచురల్‌గా మనకు తయారు చేసినటివి 400 దాకా ఉన్నాయి. అలా ఇంటర్నేషనల్‌గా బహ్రెయిన్, బంగ్లాదేశ్, నేపాల్, సౌదీ అరేబియా, ఘనా, థాయిలాండ్ 9 కంట్రీస్‌లో కంపెనీ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయ్యి ఉంది. కంపెనీ విజన్ టు హెల్ప్ లీవ్ ఎ లైఫ్ ఎకనామీ అండ్ ఓన్ టాక్స్. అంటే భారతదేశంలో ప్రతి పేదవాడిని డెవలప్ చేయాలన్నది కంపెనీ యొక్క విజన్. ఆ విజన్‌తో మనకి ఈ కంపెనీ పనిచేస్తుంది. అవార్డ్స్ అండ్ సర్టిఫికేట్స్ మనకి ఎన్నో ఉన్నాయి. FSSAI ఫుడ్ సేఫ్టీస్ అండ్ మేకింగ్ బ్యాన్ చేసింది. సో హట్సా, గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్, హలాల్ సర్టిఫికేట్, పక్కా క్వాలిటీ అండ్ దుబాయ్‌లో మనకి సర్టిఫికేట్ ఇస్తారు. FDA ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్. లీగల్‌గా మనకి ఈ కంపెనీ తరపున సర్టిఫికేట్స్ ఉన్నాయి. అలా కంపెనీ గ్రోత్ చూడండి. 2004లో 5,00,00,000 టర్నోవర్‌తో స్టార్ట్ చేసి అది గ్రాడ్యువల్‌గా పెరుగుతూ అది 5,000, 5,00,00,000, 10,00,00,000, 30, 70, 80 అలా పెరుగుతూ ఈరోజు 3,000,00,000 టర్నోవర్ జరుగుతుంది. అంటే ఒక 2004లో ఒక 5,00,00,000 టర్నోవర్‌తో స్టార్ట్ చేసేది గ్రాడ్యువల్‌గా పెరుగుతూ ఈరోజు 3,000,00,000 టర్నోవర్ అనేది జరుగుతుంది కంపెనీ. ఎక్కడ డౌన్ ఫాల్ లేదు కంపెనీ. అలా ప్రొడక్ట్ ప్రొఫైల్ మనకి ఓవరాల్‌గా హిమాచల్ బడ్డీ దగ్గర మనకి ఓన్‌గా R&D ల్యాబ్, రీసెర్చ్ సెంటర్ అన్నీ ఉన్నాయి మనకి ఈ కంపెనీ తరపున. ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అన్నీ మనకి కంపెనీ రీసెర్చ్ సెంటర్. నెక్స్ట్ ఈరోజు ప్రొడక్ట్ ఓవరాల్‌గా రివ్యూ వచ్చి
హెల్త్ కేర్. కరోనా వచ్చిన తర్వాత మనకి హెల్త్ ఇమ్యూనిటీ పవర్ అంటే ఏంది అన్ని తెలుసుకున్నాం. ఈరోజు వెస్టర్న్ ప్రైమ్ కేటగిరీలో మనకి సీబక్తాన్, క్రిల్ ఆయిల్, మెటామైండ్, కాంబోటిక్స్, అలా ప్రో హార్ట్ సంబంధించినవి ఫ్లాక్స్ ఆయిల్, అవిసె గింజలు, ఎలార్జినైన్, కోయంజమ్ క్యూటన్, ఇవన్నీ కూడా గ్లైజమిక్ హెల్త్ షుగర్ సంబంధించిన వ్యాపారం నుంచి తయారవుతాయి. జాయింట్ అండ్ బోన్స్, కాల్షియం, అవన్నీ కూడా ఇమ్యూనిటీ పవర్ లో మనకి స్పెర్లోన సముద్రపు నాచు నుంచి వస్తాయి. గ్రీన్ ఆల్గోన పాచి, కొలెస్ట్రాల్ ఆవిని 6 గంటల లోపల జున్ను వస్తుంది. దాన్ని ఎక్స్ట్రా చేసి మన క్యాప్సూల్స్ లోపల వస్తుంది. అలోవేరా, కలబంద నుంచి ఆమ్లా, విసిరిపొడి, నోనా పండు, అబ్దుల్ కలాం సార్ రీసెర్చ్ చేశాడు మనకి. డిటాక్స్ రిజినేషన్, బాడీలోని విష పదార్థాలు మొత్తం బయట లాగుతుంది. అది ఐ సపోర్ట్ కానీ మనకి గ్యానోడర్మ పుట్టగొడుగుల నుంచి తయారవుతుంది. ఇవన్నీ కూడా మనకి ఫుడ్ ప్యాచెస్ ఉన్నాయి. ఫైబర్, పీచు పదార్థం ఉంటుంది. ఫిట్నెస్, వెయిట్ లాస్ సంబంధించిన ప్రొడక్ట్స్ ఉన్నాయి మనకి. అలా ఉమెన్ లేడీస్ సంబంధించినట్టు ఐరన్, పోలిక్, బ్లడ్ పట్టేదానికి శతావరి మ్యాక్స్ 100 రకాల పీసీఓడి ప్రాబ్లం ఉన్నాయి. లేడీస్ సంబంధించినట్టు ఉన్నాయి. యూరినరీ ప్రాబ్లమ్స్ లేడీస్ ఇన్ఫెక్షన్ ఏమైనా ఉన్నాయి కానీ మనకి క్రాన్బెర్రీ ఉండదు, యూ కంట్రోల్ ఉండదు. అలా ఇవన్నీ కూడా ఇందాక చెప్పినటువన్నీ కూడా న్యాచురల్ అన్నిగా మనకి కంపెనీ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. జబ్బు రాకుండా దీన్ని వాడుకోవడం వల్ల ఫ్యూచర్ లో జబ్బులు అంటారు. నెక్స్ట్ పర్సనల్ కేర్ లో మనకి హెయిర్ ఆయిల్, హెయిర్ కండిషనర్, హెయిర్ స్పా, ఇవన్నీ కూడా షాంపూలు అన్ని ఉన్నాయి. స్కిన్ సంబంధించిన, ఫేస్ సంబంధించిన క్రీములు ఉన్నాయి. బాడీ కేర్ లో మనకి 4 రకాల పర్ఫ్యూమ్స్, బాడీ టాల్క్స్, సోప్స్, ఫుడ్ క్రీమ్, కాలు పొగలకి బాడీ లోషన్, ఇవన్నీ కూడా ఉన్నాయి. పెయిన్ రిలీఫ్ క్రీమ్లు ఇవన్నీ ఉన్నాయి. నెక్స్ట్ అగ్రికల్చర్ లో ఈరోజు మనం ఏదైతే పొలాల్లో మనం పండించిన ధాన్యాన్ని మనం తినడం వల్ల ఈరోజు మన ఆరోగ్యం అనేది, ఎందుకంటే కెమికల్స్ ఎక్కువ వాడడం వల్ల మనం తినే ఫుడ్ కూడా అంతా కెమికల్ అయిపోయింది. ఇవన్నీ కూడా న్యాచురల్ మనకి 8 రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఇవి మనం పొలాల్లో రైతులకి ప్రమోట్ చేసుకోవడం వల్ల మనం తినే ఫుడ్ అనేది మంచిది వస్తుంది. అలా మనం కుకింగ్ ఆయిల్ సంబంధించి బ్రేక్ఫాస్ట్ వెరైటీస్ ఇవన్నీ కూడా మన హెల్త్ ఫుడ్ లో ఉన్నాయి. మనకి ఓరల్ కేర్ లో 4 రకాల పేస్ట్లు ఉన్నాయి. ఎయిర్ ప్యూరిఫైర్ ఉంది. ఆయుష్ శాంతి పూర్వం కాలం కిడ్నీకి, హార్ట్ కి, లివర్ కి, ఆస్మాకి అన్నిటికి కూడా ఆయుష్ శాంతి ప్రొడక్ట్స్ ఉన్నాయి. ట్రూమెన్ జెంట్స్ సంబంధించినవి ఉన్నాయి. హై వెస్ట్ పాత్రల లిక్విడ్, అల్ట్రా వాష్ వాటర్, ఫ్లోర్ క్లీనర్, బాత్రూమ్ క్లీనర్ ఉన్నాయి. మిస్టర్ ఆఫ్ మిలాను, స్కిన్ ఫార్ములా 9, ఉమెన్ హైజీన్, డ్యూ గార్డెన్, ఇంటిమేషన్ వాష్, వాటర్ ప్యూరిఫైర్, మ్యాక్డెన్ నానో ఎనర్జీ, ఇవన్నీ కూడా మనకి ఇంజిన్ ఆయిల్ దాన్ని మిక్స్ చేసుకోవడం మైలేజ్ వస్తుంది. న్యాచురల్ క్రీమ్స్ ఉన్నాయి మనకి. అయితే కస్టమర్ గా మనం ఒక షాప్కి వెళ్ళేసి ఇక్కడ మన ఊర్లో, మన వీధిలో ఎక్కడైనా సరే ఒక 100 రూపాయలు పెట్టి పేస్ట్ తీసుకుంటే దాని మ్యానుఫ్యాక్చరింగ్ 40 రూపాయలు తయారవుతుంది. అంటే మ్యానుఫ్యాక్చరింగ్ లో 40 రూపాయలు తయారైన వస్తువుని మనం ఎంత పెట్టుకుంటున్నాం అంటే 100 రూపాయలు పెట్టుకుంటున్నాం. మధ్యలో తేడా ఎంత ఉందంటే 60 రూపాయలు ఉంది. ఎవరు తీసుకుంటున్నారంటే C&F, సూపర్ స్టాక్స్, హోల్సేల్, రీటైల్, యాడ్స్, ఇలా చేతులు మారి 40 రూపాయల్లో తయారైన వస్తువుని మనం ఎంత పెట్టుకుంటున్నాం అంటే 100 రూపాయలు పెట్టుకుంటున్నాం. మధ్యలో తేడా 60 రూపాయలు ఉంది. అంటే ఒక పేస్ట్ మీద ఇక్కడ 60 రూపాయలు అంటే యాన్ అండ్ యావరేజ్ నెలకు 1000 రూపాయలు కొన్నా కానీ 600 ఎవరు తీసుకుంటున్నారంటే మధ్యవర్తులు తీసుకుంటున్నారు. అంటే మ్యానుఫ్యాక్చరింగ్లో తయారైన వస్తువుని యాజ్ ఎ కస్టమర్ గా మీరు నేను మనం వాడుకుంటున్నాం. సోప్ వాడుతున్నాం, పేస్ట్ వాడుతున్నాం, కుకింగ్ ఆయిల్ అన్ని వాడుతున్నాము. కస్టమర్ కి బెనిఫిట్ ఇవ్వడం ఇక్కడ మధ్యవర్తులు తీసుకుంటున్నారు. 60% బెనిఫిట్ ఎవరు తీసుకుంటున్నారంటే మధ్యవర్తులు తీసుకుంటున్నారు. ఇంటూ భారతదేశ జనాభా కొన్ని వేల కోట్లు ఎవరు తీసుకుంటున్నారంటే మధ్యవర్తులు తీసుకుంటున్నారు. అంటే ఈరోజు సమంత కోల్గేట్ పేస్ట్ తీసుకువస్తుంది. నాగార్జున గడి రకరకాలుగా మనకి మహేష్ బాబు థమ్స్ అప్ ఇవన్నీ యాడ్స్ ఇస్తున్నారు కదా మనకి. ఆ యాడ్స్ కోట్లు ఎవరికి ఇస్తున్నారంటే ఈ మధ్యవర్తులకి ఇస్తున్నారు. అంటే మధ్యలో 60% బెనిఫిట్ ఏదైతే ఉందో 1000 కోట్లు ఎవరు తీసుకుంటున్నారంటే అడ్వర్టైజ్మెంట్కి వీళ్ళకి ఇస్తున్నారు. అయితే కస్టమర్ గా మీరు నేను మనం వాడుకుంటాం, మనకేమో బెనిఫిట్స్ లేవు. ఇప్పుడు ఒక థాట్ ఉద్భవించింది. అంటే మ్యానుఫ్యాక్చరింగ్ వస్తువు తయారైన వస్తువుని డైరెక్ట్ గా కస్టమర్కి ఇస్తే ఎలా ఉంటుందనే ఒక థాట్ ఉద్భవించడం ఆలోచించి మ్యానుఫ్యాక్చరింగ్ లో తయారైన వస్తువుని డైరెక్ట్ గా కస్టమర్కి ఇస్తుంది. అంటే ఏదైతే 40 రూపాయలు తయారైన వస్తువుని కస్టమర్కి 100 రూపాయలకే ఇస్తుంది. ఆ 60% బెనిఫిట్ కూడా కస్టమర్కే ఇస్తుంది. దాన్ని నెట్వర్క్ మార్కెటింగ్ లేదా డైరెక్ట్ సెల్లింగ్ అంటాం. డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఇక్కడ మనం ఏది డైరెక్ట్ గా కొనుక్కొని వాడుకోవడమే కానీ డబ్బులు కట్టించేది కాదు. డబ్బుతో సంబంధం లేని వ్యాపారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎవరి దగ్గర డబ్బులు కట్టబడలేదు, కట్టించబడలేదు. కట్టేది స్కీమ్ కాదు ఇది. మనకి ఇక్కడ ప్రీ జాయినింగ్ ఒక ఐడి ప్రూఫ్ ఏదైనా మీరు ఓటర్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ ఇస్తే మనకి ఒక ఐడి క్రియేట్ చేస్తారు. ఐడి మీద మనకి కొనుక్కొని వాడుకుంటేనే 9 రకాల ఆదాయాలు ఇస్తుంది. సేవింగ్స్ అండ్ కన్సంప్షన్, పర్ఫార్మెన్స్ బోనస్, డైరెక్టర్ బోనస్, ట్రావెల్ ఫండ్, కార్ ఫండ్, హౌస్ ఫండ్, ఎలక్టివ్ బోనస్, టీమ్ బిల్డింగ్ బోనస్, లీడర్షిప్ బోనస్, అలా మనకి ఈ 9 రకాల ఆదాయాలు అంటే మనకి కంపెనీ 60% బెనిఫిట్ మధ్యవర్తులు తీసుకునే డబ్బుని ఇక్కడ మనకి ఇస్తుంది. సార్ వాయిస్ క్లియర్ గా ఉంది కదా? హలో
క్లియర్ శివ సార్, క్లియర్. ఓకే. ఈరోజు సేవింగ్స్ అండ్ కన్సంప్షన్ అంటే ఎంఆర్పి 120 అంటే మనకి డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ కింద మనకి 100 రూపాయలకి వచ్చేస్తుంది, 20 రూపాయలు సేవ్ అవుతున్నాం ఇక్కడ. నెక్స్ట్ జనరల్ షాప్ కి మన వెస్టేజ్ షాప్ తేడా కూడా ఉంది. నో డిస్కౌంట్ కి 10 to 20% డిస్కౌంట్ ఇస్తుంది. నో క్యాష్ బ్యాక్ 30 నుంచి 90 రూపాయలు మన అకౌంట్ లో డబ్బులు వేస్తుంది. నో ఫ్రీ ప్రొడక్ట్స్ ఇక్కడ మనకి 100 రూపాయలు అంటే 1000 రూపాయలకు ఉంటే 100 రూపాయల ప్రొడక్ట్ అనేది ఫ్రీగా ఇస్తుంది. ఇవన్నీ కూడా మనకి కస్టమర్ గా ఈరోజు మనం తరతరాలుగా ఎన్నో సంవత్సరాల నుంచి వాడుతున్నాం. తాతోళ్ళు నాన్నోళ్ళు మనం వాడుతున్నాం. స్పెషల్ ఆఫర్ కింద ఇక్కడ మనకు సూపర్ మార్కెట్ లో చిల్లరంగట్లో కొంటున్నాం, కానీ ఇక్కడ మనకేం బెనిఫిట్ లేదు. ఇక్కడ 4 months ఒకసారి ఇక్కడ మనకి 2500 ప్రొడక్ట్స్ ఫ్రీగానే ఇస్తుంది. 60 PVకి అయితే 1250. అలా నో గ్యారంటీ, 100% సాటిస్ఫాక్షన్ కానీ, 0 బెనిఫిట్, 50% దాకా ఇక్కడ మనకి ఈ ప్రొడక్ట్స్ ఉన్న బెనిఫిట్ ఉంది మనకి. అలా మనం నో ఆపర్చునిటీ, ఇన్కమ్ ఆపర్చునిటీ. బయట కొంటే మనకి ఏం బెనిఫిట్స్ లేదు. ఇక్కడ కొనడం వల్ల ఇలా పాయింట్స్ అక్యుములేషన్ పర్ఫార్మెన్స్ బోనస్ కింద పాయింట్లు యాడ్ అవుతాయి. 1 నుంచి 500 5% లో ఉంటాం, 600 8%, 2400 12%. ఇక్కడ మనము మన టీం ద్వారా 5500 పాయింట్లు కంప్లీట్ చేసుకుంటే 16%కి వస్తాం. ఇప్పుడు డైరెక్టర్ అవుతాం. కంపెనీకి వచ్చే ఆదాయం షేర్ తీసుకుంటాం. అలా మనం ఇక్కడ చూడండి, ఐడి ప్రూఫ్ ఏదైనా సరే మీరు డ్రైవింగ్ లైసెన్స్ కానీ, ఓటర్ కార్డు, ఏదైనా ఆధార్ కార్డు ఇస్తే మనకి 30 రూపాయలకు ఒక పాయింట్ లెక్కన ఇక్కడ కొన్న ప్రతిసారి కూడా మనకి పాయింట్స్ యాడ్ అవుతుంటాయి. మన మొబైల్లోనే చూసుకోవచ్చు ఈ పాయింట్స్ అనేవి. ప్రతిసారి మనం కొన్నప్పుడల్లా మన మొబైల్లోనే చూసుకోవచ్చు. అలా 100 రూపాయలకు కొంటే ఇక్కడ ఎన్ని పాయింట్స్ ఇస్తుందంటే 3 పాయింట్స్. అదే 1000 కొంటే 30 పాయింట్స్. అంటే మనము మన టీం ద్వారా ఎప్పుడైతే ఇక్కడ మనం 5500 పాయింట్లు కంప్లీట్ చేసుకుంటామో, మనం ఒక్కరమే ఈ 5500 పాయింట్లు కంప్లీట్ చేయాలంటే మనకి అది 2 years కూడా పడుతుంది. టీం ద్వారా మనం ఇక్కడ ఈజీగా 1 month 2 months లో కూడా చేసుకోవచ్చు. అలా మనము మన టీం ద్వారా 5500 పాయింట్లు కంప్లీట్ చేసుకుంటే ఇక్కడ మనం డైరెక్టర్ అవుతాం. డైరెక్టర్ అయితే బెనిఫిట్ ఏంటంటే కంపెనీకి వచ్చే ఆదాయంలో నుంచి మనం ఇక్కడ 15% షేర్ తీసుకోవడానికి ఎలిజిబుల్ అవుతాం. అలా మనం మనల్ని కంపెనీ డైరెక్టర్ గుర్తిస్తుంది. ఇప్పుడు మనము మన టీం ద్వారా 5500 పాయింట్లు కంప్లీట్ చేసుకున్న వాళ్ళని డైరెక్టర్ గుర్తిస్తుంది. అప్పుడు మనకి డైరెక్టర్ బోనస్ అనేది రిలీజ్ అవుతుంది. అలా మనం ఇక్కడ పాయింట్స్ చూడండి ఎలా యాడ్ అవుతాయో. ఎగ్జాంపుల్గా నేనున్నాను, 1000 రూపాయలు కొన్నాను, నాకు 30 పాయింట్స్ ఇచ్చింది కంపెనీ. అలా నేను వెళ్ళి నా ఫ్రెండ్కి చెప్పాను, ఆయన కూడా 1000 రూపాయలు కొన్నాడు, ఆ 30 పాయింట్స్ నాకు కూడా యాడ్ అవుతాయి. మా ఫ్రెండ్ వెళ్ళి వాళ్ళ సిస్టరే చెప్పాడు, వాళ్ళ సిస్టర్ కూడా 1000 రూపాయలు కొన్నది, 30 పాయింట్స్ నా ఫ్రెండ్కి యాడ్, నాకేమో 90, మా ఫ్రెండ్కి ఏమో 60, సికి 30. అలా డి కొన్నా కానీ సికి యాడ్ అవుతాయి, బికి యాడ్ అవుతాయి, ఏకి యాడ్ అవుతాయి. కింద ఎవరు కొన్నా కానీ ఈ పాయింట్స్ యాడ్ అవ్వడం వల్ల ఈజీగా మనం ఇక్కడ 5500 పాయింట్లు అనేది కంప్లీట్ చేసుకునేదానికి అవకాశం ఉంది. అలా మనం ఇక్కడ ఎప్పుడైతే 5500 పాయింట్ కంప్లీట్ చేసుకుంటామో కంపెనీలో మనం డైరెక్టర్గా కంపెనీ మనల్ని గుర్తిస్తుంది. అప్పుడు మనం డైరెక్టర్ బోనస్ తీసుకోవడానికి ఇక్కడ ఎలిజిబుల్ అవుతాం. మనం ఈ అంటే బ్రోంజ్ డైరెక్టర్ బోనస్ 15%, టీమ్ బిల్డింగ్ బోనస్ 3%, 18% కలిపి ఎవరైతే ఇక్కడ మనం ఎగ్జాంపుల్గా ఒక కంపెనీ టర్న్ ఓవర్ 100 కోట్ల వ్యాపారం జరిగింది, దాంట్లో ఇక్కడ మనం 18% అంటే 18 కోట్లు. ఎవరైతే డైరెక్టర్స్ అయ్యారో, ఎవరు రాజేష్ గారు అర్థమవుతుందా? హలో రాజేష్ సార్ అర్థమవుతుంది సార్, అర్థమవుతుంది. డైరెక్టర్స్ అంటే ఎవరు? 5500 పాయింట్లు ఎవరు తెస్తారో వాళ్ళు. వెరీ గుడ్. అంటే 5500 పాయింట్లు ఎవరైతే కంపెనీలో తెచ్చుకుంటారో వాళ్ళకి ఈ డైరెక్టర్ బోనస్ అనేది రిలీజ్ చేస్తుంది. అది 5000 కావచ్చు, 10,000 కావచ్చు, 15,000 కావచ్చు, వాళ్ళ అకౌంట్లకి అమౌంట్ అనేది క్రెడిట్ చేస్తుంది. మనము మన టీం ద్వారా 5500 పాయింట్లు కంప్లీట్ చేసుకోవడానికి ఈ డైరెక్టర్ బోనస్ అనేది రిలీజ్ చేస్తుంది. ఎగ్జాంపుల్గా బయట మనం ఎన్నో సెక్టార్లో పనిచేస్తుంటాం, ప్రైవేట్ ఆర్ గవర్నమెంట్. నెల మొత్తం డ్యూటీ చేస్తే మనకి నెలాఖరికి ఏమి ఇస్తారు? ప్రతి ఒక్కరికి శాలరీ ఇస్తారు. అంటే నెలంతా డ్యూటీ చేస్తే నెలాఖరికి శాలరీ అయితే వస్తుంది, కానీ కంపెనీకి వచ్చే ఆదాయంలో నుంచి షేర్ మాత్రం ఎక్కడ మనకి షేర్ హోల్డర్ గా మనకి అవకాశం అయితే ఉండదు. ఇక్కడ మనం ఈ డైరెక్ట్ సెల్లింగ్ లో మనం ఎప్పుడైతే డైరెక్టర్ అవుతామో కంపెనీకి వచ్చే ఆదాయంలో నుంచి మనము ఇక్కడ షేర్ తీసుకునే దానికి అవకాశం ఉంది. అలా మనకి ఇది అమౌంట్ అనేది ప్రతి నెల మనకి రెగ్యులర్ గా మనం చేసే పాయింట్స్ ని బట్టి మనకి 5000 కానీ 10,000 కానీ 15,000 కానీ అకౌంట్ లో డబ్బులు అనేది వేస్తుంది. అలా మన అండర్లో ఒకరు డైరెక్టర్ అయితే మనకి సిల్వర్ డైరెక్టర్ గా ప్రమోషన్ వస్తుంది. మనకి ఏదైతే డ్రీమ్ ఉందో, విదేశాలకు వెళ్ళాలనే ఒక కళ ఉందో, ఈ కళ ద్వారా మనం అంటే ఎప్పుడైతే డైరెక్టర్ అవుతామో సిల్వర్ డైరెక్టర్ గా ట్రావెల్ ఫండ్ పడుతుంది. కంపెనీకి వచ్చే ఆదాయం నుంచి 3%, టీమ్ బిల్డింగ్ బోనస్ మనకి 3%, లీడర్షిప్ బోనస్, ఇవన్నీ కూడా యాడ్ అవుతాయి. అలా మనం
సిల్వర్ డైరెక్టర్‌లో మనం ట్రావెల్ ఫండ్‌కి ఎలిజిబుల్ అవుతాం. మనం విదేశాలకు వెళ్ళేదానికి అర్హత సాధిస్తాం. తర్వాత మన అండర్‌లో ఇద్దరు డైరెక్టర్లు అయితే గోల్డ్ డైరెక్టరు. ఆల్రెడీ కంపెనీ 27 కంట్రీస్‌కి ఇప్పుడు ఆల్రెడీ తీసుకొని వెళ్ళొస్తుంది. ఫారెన్ టూర్‌కి స్కాట్లాండ్, లండన్, హాంకాంగ్, టస్కో, మస్కో, దుబాయ్, స్విట్జర్లాండ్, మలేషియా, ఆమ్‌స్టర్‌డామ్, ప్యారిస్, బీజింగ్, రష్యా, బాలి, టర్కీ, ఆస్ట్రేలియా, అబుదాబి, ఫుకెట్, థాయిలాండ్ అలా 27 కంట్రీస్‌కి ఆల్రెడీ కంపెనీ మా ఇప్పుడు దాకా టూర్ అనేది తీసుకోబోయింది. ఫారెన్ టూరు. వరల్డ్ టూర్ ఈ మాదిరి మొత్తం ఫ్లైట్ మొత్తం ఈ విధంగా మనకి ఉంటాయి. నెక్స్ట్ ఒక 3 మంత్స్ బ్యాకు నేను, మా పాప, మా టీము ఇక్కడ ఒక నలుగురిని థాయిలాండ్ ట్రిప్‌కి వెళ్ళడం జరిగింది. చెన్నై ఇక్కడ మెట్రో సిటీలో మనం ఫోటో తీసుకున్నాం. ఇక్కడ డిపాచరు చెన్నై ఎయిర్‌పోర్ట్ ఇది. అలా మనం ఇక్కడ మా టీమ్‌లో ఉండే రాఘవ సారు పొదలకూరులో ఎండీ ఆఫీస్‌లో పనిచేస్తాడు. టెక్నికల్ అసిస్టెంట్. మా పాప మా టీమ్ అంతా ఉన్నారు. వెంకయ్య సారు, టీచరు వీళ్ళందరూ కూడా ఉన్నారు. అమర్ సార్, పటాయాలో వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు ఈ టీమ్. ఇక్కడ జీరో టు హీరో అంటే ఏం చదువు రాని వ్యక్తి కాడి నుంచి ఐఏఎస్ ఆఫీసర్ దాకా ఉన్నారు. 1700 మంది స్టార్ జిమ్ అని వరల్డ్‌లోని ఫేమస్ షిప్ ఇది. ఈ షిప్‌లో మనోళ్ళు అందరూ ప్రయాణం చేస్తున్నారు. అంటే మలేషియా టు థాయిలాండ్ 3 రోజులు జర్నీ చేసే వాళ్ళకి కంపెనీ మొత్తం చూసుకుంటది. ఇక్కడ వాళ్ళకిచ్చిన అకామిడేషను. మన అండర్‌లో ముగ్గురు పీపుల్ హెల్ప్ చేస్తే, ముగ్గురు డైరెక్టర్లు అయితే మనకిక్కడ కంటిన్యూయస్‌గా 3 నెలలు మనం పెట్టుకోవడం వల్ల స్టార్ డైరెక్టర్ అవుతాం. స్టార్ డైరెక్టర్ అయితే బెనిఫిట్ ఏందంటే కార్ ఫండ్ స్టార్ట్ అవుతుంది. అంటే మనం 3 నెలలు ఇక్కడ ముగ్గురు డైరెక్టర్లు చేసి 3 నెలలు మెయింటైన్ చేస్తే మనకి లైఫ్ లాంగ్ ఈ కార్ ఫండ్ అనేది ఈ మినిమమ్ మనకి మాక్సిమం 80,000 దాకా మన అకౌంట్‌లో పట్టుకొస్తుంది. మనం చేసే బిజినెస్‌ని బట్టి. అలా మనం ఆల్రెడీ కార్‌లు అచీవర్ అయిన 10,000 మంది ఉన్నారు. ఇది విజన్ ఏందంటే కంపెనీ విజన్ 2025కి ఇక్కడ మనకి 1,00,000 మందికి కార్లు ఇప్పించాలని కంపెనీ ఒక విజన్ పెట్టుకొని పనిచేస్తుంది. లగ్జరీ కార్స్ ఆడి, బీఎండబ్ల్యూ, బెంజ్ అయితే మనకి 10,000 మందికి కార్లు ఇప్పించాలని మనకి కంపెనీ ఒక విజన్ పెట్టుకొని పనిచేస్తుంది. వీళ్ళందరూ కూడా నార్మల్ పీపుల్ ఈ కంపెనీలో కార్లు అచీవర్ అయినోళ్ళు మన కంపెనీ తరపున. ఆల్రెడీ మనకి ఒక సుబ్బారావు సార్ అని 22 ఇయర్స్ జాబ్ చేస్తే 90,000 ఇండస్ట్రీలో ఒక 5 ఇయర్స్ జాయిన్ అయ్యాడు. ఒక 1 ఇయర్ బ్యాక్ మారుతి డీజర్ షోరూమ్‌లో 10 లక్షల వర్త్ ఆఫ్ కారు సార్ ఆల్రెడీ గిఫ్ట్‌గా మనకి కంపెనీ తరపున తీసుకోవడం జరిగింది. ఇక్కడ పక్కన ఇస్మాయిల్ సారు పర్ మంత్ 3 లాక్స్ తీసుకుని విక్టోరియా సిల్లీ మేడం కూడా 8 లాక్స్ తీసుకున్నారు. వాళ్ళ స్టేట్మెంట్ కూడా చూపిస్తాం. మన అండర్‌లో 6 పీపుల్ హెల్ప్ చేయడం వల్ల 6 మందిని మనం డైరెక్టర్లు చేస్తే ఈ కంపెనీలో మనం రౌండ్ డైరెక్టర్ అవుతాం. రౌండ్ డైరెక్టర్ అయితే ఇక్కడ మనకి హౌస్ ఫండ్ స్టార్ట్ అవుతుంది. ఈ హౌస్ ఫండ్ ద్వారా మనం హౌస్ కట్టుకోవచ్చు, రెంటల్‌కి ఉపయోగించుకోవచ్చు. ఏదైతే మనకి డ్రీమ్ ఉందో ఒక మంచి హౌస్ కట్టుకోవాలని ఇక్కడ మనం ఆ కల అనేది ఇక్కడ మనకి నెరవేరుతుంది. ఒక కారు కొనుక్కోవాలన్నా మనకి ఇవన్నీ కూడా మనం ఈ వెస్టేజ్ ద్వారా కొనుక్కొని వాడుకునే వస్తువుల ద్వారానే మన లైఫ్ చేంజ్ చేసుకోవచ్చు. అలా ఎలక్ట్రా బోనస్ అని 8 మంది డైరెక్టర్లు అయితే మనకి ఇక్కడ 20,000 నుంచి మనము ఇక్కడ 2,00,000 తీసుకునే దానికి అవకాశం ఉంది. అలా మనం ఈరోజు జియో ఉంది స్టార్టింగ్‌లో సిమ్‌లు ఫ్రీగా ఇచ్చారు మనకి. మొబైల్ నంబర్ వచ్చింది. ఎవ్రీ మంత్ రీచార్జ్ చేస్తే ఎవరికెళ్తుంది? రిలయన్స్, జియో వాళ్ళకెళ్ళిపోతుంది. అదే స్మార్ట్ వర్క్ ఇక్కడ మన రిజిస్ట్రేషన్ ఫ్రీ వెస్టేజ్‌లో మనకి డిస్ట్రిబ్యూటర్ నంబర్ వస్తుంది. ఎవ్రీ మంత్ రీపర్చేజ్ చేస్తాం. అంటే సోప్ అయిపోతే సోపు, పేస్ట్ మనం కొనుక్కొని వాడుకుంటున్నాం. స్మార్ట్ వర్క్ చేయడం వల్ల ఈరోజు రిలయన్స్ తీసుకున్న డబ్బుల్ని ఇక్కడ మనం తీసుకునేదానికి అవకాశం ఉంది. అంటే ఇక్కడ కొన్ని కోట్లు ఖర్చు పెట్టాడు స్టార్టింగ్‌లో జియో వాళ్ళు. ఈరోజు మనం వెస్టేజ్‌లో ఏమీ పెట్టుబడి లేకుండానే మనం ఇక్కడ స్మార్ట్ వర్క్ చేయడం వల్ల మనం డబ్బులు తీసుకునేదానికి ఒక మంచి అవకాశం. అలా కాంపౌండింగ్ మెథడ్‌లో మనం ఒక 5 మంత్స్‌లో కూడా మనం ఎలా దీంట్లో ఇది ఫ్రెండ్స్‌కి, రిలేటివ్, నైబర్‌కి ప్రమోట్ చేయడం, రికమెండ్ చేయడం వల్ల మనం అంటే పరిచయం చేస్తున్నాం. ఈ సిస్టమ్‌ని మనం పరిచయం చేయడం వల్ల ఇది బాగుందని కొనుక్కొని వాడుకుంటుని మనం జాయిన్ అయ్యాం. మనం ఒక 2,000 కొన్నాము. మనకి రూ. 54 అకౌంట్‌లో పడుతుంది. అలా ఇద్దరు ఫ్రెండ్స్‌కి, రిలేటివ్, నైబర్‌కి ప్రమోట్ చేయడం వల్ల 6 మంది 12,000 బిజినెస్ ఇక్కడ ఒక రూ. 1,000 బెనిఫిట్ వస్తుంది మనకి. థర్డ్ మంత్‌లో 36 72,000 బిజినెస్. అదే డూప్లికేషన్ 8,000 అలా మనం 216 ఇక్కడ ఇంచుమించు 32,000 దాకా తీసుకోవచ్చు. అలా ఫిఫ్త్ మంత్‌లో 1.5 లాక్ ఇన్‌కమ్ తీసుకోవచ్చు. అంటే ఇక్కడ మనం ఇది చైన్ సిస్టమ్ కాదు. అంటే మనుషుల్ని ఏదో జాయిన్ చేసేదంటే పరిచయాలు చేస్తున్నాం. పరిచయాలు పెంచుకుంటూ పోవడం వల్ల కాంపౌండింగ్ మెథడ్‌లో మనం ఇలా పెంచుకోవచ్చు. మనం ఇది ఫ్రెండ్స్, రిలేటివ్, నైబర్‌కి ప్రమోట్ చేస్తున్నాం. అలా ఈ కంపెనీలో నేను కూడా ఒక 4 ఇయర్స్ ముందు జర్నీ స్టార్ట్ చేసి ఒక రూ. 193తో అది 510, 6,000, 8,000, 7,000, 12,000, 44, 48 నా హైయెస్ట్ ఇన్‌కమ్ 51,000 తీసుకుంటూ ఈ కంపెనీలో ట్రావెల్ ఫండ్ ద్వారా విదేశాలకు వెళ్ళాను. ఆల్రెడీ
కారు కూడా స్టార్ డైరెక్టర్ గా కంప్లీట్ చేసుకొని కార్ ఫండ్ స్టార్ట్ అవుతుంది, కారు తీసుకోవడానికి ప్లాన్ చేస్తాం. అలా ఇక్కడ ప్రతి ఒక్కటి మన డ్రీమ్స్ అనేటివి ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. ఆల్రెడీ సుబ్బారావు సార్ అని చెప్పాను కదా, ఒక 5 ఇయర్స్ జర్నీ చేస్తున్నాడు సారు, హై స్కూల్ టీచరు. ఇండస్ట్రీలో ఒక 7,000తో స్టార్ట్ చేసి ఈరోజు 1,16,000 హైయెస్ట్ ఇన్కమ్ తీసుకుంటాడు సారు. అలా జాన్ 23 ఏజ్ లోని పర్ మంత్ ₹1,00,000 తీసుకున్నాడు. శివాని 90,000 తీసుకుంటుంది. ఒక పెయింటర్ ఇక్కడ చూడండి లెఫ్ట్ సైడ్ లో సాధారణ పెయింటర్ షేక్ షావాల్ అని అనంతపురంలో ఉంటాడు. చదువు రాని వ్యక్తి డిసైడ్ అయ్యాడు, నేను పడ్డ కష్టం నా బిడ్డ పడకూడదని ఈరోజు 5 lakhs తీసుకుంటూ వాళ్ళ పిల్లలకి 10th క్లాస్ లోని కారు గిఫ్ట్ గా ఇచ్చాడు. లలితమ్మ మనవలో కూడా పెళ్లి చేసింది. ఇక్కడ 3వ తరగతి చదువుకోంది. ఈరోజు 2 lakhs తీసుకుంటుంది. చదువు అంటే సర్వీసింగ్ 4 lakhs తీసుకుంటుంది. ఒక ఐఏఎస్ ఆఫీసర్ చేస్తున్నాడంటే కృష్ణ కుమార్ సింగ్ యాంటీ కరప్షన్ డిపార్ట్మెంట్ లో ఐఏఎస్ ఆఫీసర్. ఇది లీగలా ఇల్లీగల్ అనేది మీకే అర్థమవుతుంది. అంటే ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవల్ తో మనకి జూన్ 21 2023లోని పార్లమెంట్ లో బిల్లు కూడా పాస్ అయింది. ఈ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీలో మనం వర్క్ చేసుకోవచ్చు, లీగలైజ్ చేసింది కంపెనీ. అందువల్ల మనకి గవర్నమెంట్ లీగలైజ్ చేసి మనకి కంపెనీ ఇచ్చింది. అలా మనం డాక్టర్ బై ప్రొఫెషన్, ఫార్మర్ బెంచ్ కార్ తీసుకున్నాడు. ఒక డిగ్రీ స్టూడెంట్ 2015లో డిగ్రీ స్టార్ట్ చేసి 2018 కల్లా డిగ్రీకి 75,000 తీసుకుంటూ కార్ వచ్చి ఉన్నాడు కంపెనీలో. మనకి మీడియాలో రామకృష్ణ సార్ వార్తలు అవుతున్నాడు, గ్రౌండ్ డైరెక్టర్. అలా వీళ్ళు ఎంతో మంది సక్సెస్ అయిన పీపుల్ ఈ కంపెనీలో ఉన్నారు. అయితే మనకి మా అప్లైనరు ఇక్కడ తిరుపతిలో ఉంటారు సార్, హిమభూషణ్ ప్రసాద్ సార్. పరంతో 1.5 lakh తీసుకుంటూ కంపెనీ తరఫున మారుతి డిజైర్ టాప్ మోడల్ కార్ తీసుకున్నాడు. సుస్మిత గవర్నమెంట్ జాబ్ కానిస్టేబుల్ పోస్ట్ వచ్చింది. అంటే ఒక జాబ్ కంటే మంచి లైఫ్ వెస్టేజ్ లో ఉందని ఈరోజు జాబ్ ను పక్కన పెట్టేసి పర్ మంత్ 3 lakhs తీసుకుంటూ ఈరోజు బిజినెస్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ గా మనకి ఇక్కడ మేడం పనిచేస్తుంది. అంటే ఒక ప్యాషనెట్ గా పనిచేస్తుంది. గవర్నమెంట్ జాబ్ కంటే మంచి ఫ్యూచర్ ఉంది వెస్టేజ్ అని చెప్పి ఈరోజు 3 లక్షల తీసుకుంటుంది ఈ కంపెనీలో. సౌజన్య మేడము పర్ మంత్ 3,50,000 తీసుకుంటుంది. కొన్నియర్ దగ్గర ఉంటుంది మేడం. ఇంటర్ చదువుకొని ఈరోజు ఒక బీబీ మేడం 2వ తరగతి చదువుకున్న ఆయమ్మ లాస్ట్ మంత్ చెక్ వచ్చి 4,55,000. అంటే కరోనా సిచ్యువేషన్ లో ఆయమ్మ పోస్ట్ తీసేశారు స్కూల్లో. తర్వాత వెస్టేజ్ టేకప్ చేసి ఈరోజు 4,55,000 తీసుకుంది. అంటే ఒక నార్మల్ హౌస్ వైఫ్ 2వ తరగతి చదువుకున్న ఆయమ్మ ఈరోజు 4,55,000 తీసుకుంది ఈ కంపెనీలో. అలాంటి అవకాశం మనకి రంజిత్ సారు ₹200 కటిల్ డిపోలో పనిచేస్తూ 7 lakhs తీసుకుంటున్నాడు. ఎంఎస్ఆర్ సార్ పర్ మంత్ 13 లక్షలు తీసుకుంటాడు. అబ్దుల్ షబ్బీర్ యూత్ ఐకాన్ 2022-23 యొక్క ఇయర్లీ ప్యాకేజ్ వచ్చి ఇక్కడ మనకి 14 లక్షలు తీసుకున్నాడు. అంటే బెంగళూరులో యూత్ ఐకాన్ అబ్దుల్ షబ్బీర్ అనే ఒక స్టూడెంట్ నుంచి బిజినెస్ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఈరోజు వెస్టేజ్ లో యూత్ ఐకాన్ అయి ఉన్నాడు. అలా ఎంతో మంది సక్సెస్ అయిన పీపుల్ దీంట్లో ఉన్నారు. మనకి పురుషోత్తం దాసు క్రైమ్ డిపార్ట్మెంట్ లో పోలీస్ ఆఫీసర్. ఆల్రెడీ శ్రీకాకుళం 1.5 year నుంచి జాబ్ ను పక్కన పెట్టేసి లాంగ్ లీవ్ లో ఈరోజు 15 లక్షలు తీసుకున్నాడు ఈ కంపెనీ తరఫున సారు. విజయరాజులు విజయవాడలో ఉంటాడు, 18 లక్షలు తీసుకుంటాడు పర్ మంత్. ఆర్ఎస్ రాజన్ సార్ మా మెంటర్ చెన్నైలో ఉంటాడు. ఈరోజు అంటే 1,40,000 2009లోనే బిహెచ్ఎల్ భారత్ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్ హెచ్ఆర్ సీనియర్ మేనేజర్. ఈరోజు పర్ మంత్ 25 lakhs ఇస్తున్నాడు. అంటే గవర్నమెంట్ జాబ్ ను కూడా వదిలేసి క్విట్ చేసి ఈరోజు 25 lakhs తీసుకున్నాను అంటే ఇండస్ట్రీ ఎంత గొప్పదో మీరు అర్థం చేసుకోవచ్చు. అలా మనం సుబ్బయ్య శెట్టి సారు పర్ మంత్ 46,000 తీసుకుంటున్నాడు ఈ కంపెనీలో. ఒక నెలకి 1,60,00,000. అంటే అలాంటి అవకాశం ఈ ఇండస్ట్రీలో ఉంది. డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో మనం ఎంతైనా ఎదిగేదానికి సంపాదించుకునేదానికి ఒక అవకాశం. ఈరోజు 1,60,00,000 తీసుకుంటున్నాడు. ఇక్కడ చూడండి 7 years ముందు వెస్టేజ్ చేశాడు. ఈరోజు భూమి మీద లేడు మనిషి. 2 years ముందు కరోనా సిచ్యువేషన్ లో చనిపోయాడు. ఈరోజు వాళ్ళ ఫ్యామిలీకి 2.5 లక్షలు వెళ్ళిపోతుంది. అంటే మనిషి భూమి మీద లేకపోయినా కానీ ఈరోజు వాళ్ళ ఫ్యామిలీకి 2.5 లక్షలు వెళ్ళిపోతుంది. అంటే మనం ఇక్కడ పని చేస్తే మీకు నాకు అందరికీ డబ్బులు వస్తుంది, యాక్టివ్ ఇన్కమ్. మనం పని చేసిపోయినా కానీ నిరంతర ఆదాయం ప్యాసివ్ ఇన్కమ్ 3 తరాల వరకు ఒక ప్యాసివ్ ఇన్కమ్ ని క్రియేట్ చేసుకోవచ్చు. రేపు మన భార్యకి మన బిడ్డలకి ఒక మంచి లైఫ్ అనేది 3 తరాల వరకు ఇక్కడ వెస్టేజ్ లో వస్తుంది. అలా ఆయన ఈరోజు భూమి మీద లేకపోయినా కానీ వాళ్ళ ఫ్యామిలీకి 2.5 లక్షలు వెళ్ళిపోతుంది. అలా విక్టోరియా సెల్లి మేడం ఒక నార్మల్ హౌస్ వైఫ్, చెన్నైలో ఉంటుంది మేడం. ఇంటర్ చదువుకొని ఇంట్లో శారీస్ బిజినెస్ చేసుకుంటూ ఈరోజు 3 కార్లు అచీవ్ అయింది. ఇక్కడ 2010లో ₹20తో మేడం జర్నీ స్టార్ట్ చేసింది. ఈరోజు అది పెరుగుతూ అంటే ఇక్కడ మేడము ఇంటికి కావాల్సిన వస్తువులు ఒక 800 కొంటే ₹20 పడ్డది అకౌంట్.
రూ. 20 అకౌంట్ లో పడ్డది కాబట్టి దీంట్లో ఏదో విషయం ఉందని గ్రహించింది. అంటే ఇప్పుడు దాకా నా అకౌంట్ లో ఎవరు డబ్బులు వేయలేరు కదా, ఇక్కడ మనం కొనుక్కుంటే డబ్బులు వేసారని చెప్పి రూ. 20 చూసుకోకుండా వర్క్ చేసింది. 193, 194, 795, 170 అలా పెరుగుతూ 6,000, 10, 16,000 ఇక్కడ డైరెక్టర్ అయింది. అలా మనం 31, 35, 40, 67, 83, 82, 79, 86 ఇలా మన ఫ్రాన్స్ బెల్జియం ఫస్ట్ ఫారెన్ ట్రిప్ స్టార్ట్ అయింది. 1,25,000, 1,36,000, 1,34,000, 1,90,000 దుబాయ్ ట్రిప్. అలా మేడము అంచెలంచెలు ఎదుగుతూ వస్తుంది. ఈ రోజు నిస్సాన్ సన్ని కార్ తీసింది. 2013లో 1,90,000, 2,00,000, 2,20,000, 2,53,000 ఆస్ట్రేలియా ట్రిప్. అలా అంచెలంచెలుగా ఎదుగుతూ ఈరోజు 3,20,000 అలా చైనా ట్రిప్. అలా పెరుగుతూ వస్తా ఉంది ఇన్కమ్ అనేది. ఈరోజు రైట్ నౌ ఇన్కమ్ వచ్చి 8,39,000. అంటే కరెక్ట్ గా 2020 10 years లో ఒక రూ. 20 చూసుకోవాలా. అంటే ఇప్పుడు దాకా మనం ఆ రూ. 20 చూసుకొని అప్పుడే గాన ముగించేసి ఉంటే మేడం ఈరోజు 8,39,000 ఇన్కమ్ అనేది ఒక లగ్జరీ లైఫ్ అనుభవించేదానికి అవకాశం లేకుండా పోయింది. అలా ఓపికగా ఈరోజు బిజినెస్ స్టార్ట్ చేసి ఈరోజు పర్ మంత్ కరోనా సిచ్యువేషన్ లో అందరికీ ఉద్యోగాలు జాబులన్నీ పోతే ఇక్కడ మేడం 8,39,000 2020లో అలాంటి అవకాశం మనకి నార్మల్ హౌస్ వైఫ్ ఎలా ఉండదు చూడండి. నార్మల్ హౌస్ వైఫ్ ఇంటర్ చదువుకున్న వ్యక్తి ఈరోజు ఐడిఎస్ఏ ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ అసోసియేషన్ యాక్ట్ చేసిన మేడం గురించి ఈరోజు కంపెనీ తరఫున ఒక 3 కార్లు అచీవర్ అయింది. 4 కోట్ల ఇన్కమ్ తీసుకుంది. 18 ఇంటర్నేషనల్ ప్రపంచాన్ని మొత్తం చుట్టూ వస్తుంది. ఇంటర్ చదువుకున్న వ్యక్తి ఈరోజు ప్రపంచాన్ని రేపు ఆగస్టులో మళ్ళీ స్విట్జర్లాండ్ వెళ్తుంది మేడం. బ్యూటిఫుల్ కంట్రీ స్విట్జర్లాండ్ వెళ్ళేదానికి రెడీగా ఉన్నారు. అలా ఎంతో మందికి అవకాశం అనేది వెస్టర్న్ ద్వారా మనకి అవకాశం వస్తుంది. అలా వీళ్ళు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఇవన్నింటిలో కూడా మనకి అవకాశం ఉంది. వీళ్ళిద్దరు కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్. ఈరోజు ఎల్లవర్ణ మేడం వాళ్ళ హస్బెండ్ ఈరోజు కంపెనీ తరఫున 8 lakhs తీసుకుంటున్నారు. లాస్ట్ మంత్ చెక్ వీళ్ళిద్దరికి 8 lakhs. వాళ్ళ మాటల్లోనే 2 మాటలు వినండి. అంటే వాళ్ళు ఎందుకు అసలు వెస్టేజ్ చేశారనేది, వాళ్ళ మోకాళ్ళ నొప్పులకి ప్రాబ్లం ఉంటే ఆపరేషన్ దాకా వెళ్ళిపోతుంటే అక్కడి నుంచి సప్లిమెంట్స్ వాడి వాళ్ళ మోకాళ్ళ నొప్పులు తగ్గిన తర్వాత ఈ బిజినెస్ స్టార్ట్ చేసి పర్ మంత్ ఈరోజు 8 lakhs తీసుకుంటున్నారు. ఒక 2 minutes మీరు వాళ్ళ యొక్క మాటల్లోనే మీరు బిజినెస్ ఎలా చేశారో. ఈవినింగ్ వామ్ వెల్కమ్ చెప్తున్నా. నా పేరు లీలా. గుడ్ మార్నింగ్ సార్. అందరికి ఈవినింగ్ వామ్ వెల్కమ్ చెప్తున్నా. నా పేరు లీలా వర్ణ, కరీంనగర్ నుంచి వచ్చాను. నేను ఒకరోజు నా జాబ్ నేను చేసుకుంటున్న సమయంలో విజయరాజ్ గారు నాకు కాల్ చేశారు. మేడం ఇలాంటి ప్రొడక్ట్స్ ఉందని మహేష్ గారు విజయరాజ్ గారి దీని గురించి నాకు చెప్పడం జరిగింది. మా హస్బెండ్ కి డీపే ఇస్తుంది, నిజంగా ప్రొడక్ట్స్ బాగున్నాయా అని మేము పర్సనల్ గా కొనుక్కొని వాడుకోవడం జరిగింది. నేను బయట 3 years నుంచి సఫర్ అవుతూ నీ పెయిన్స్ తో సఫర్ అవుతూ ఈ ప్రొడక్ట్ బయట ప్రొడక్ట్స్ వాడడం జరిగింది. చివరికి డాక్టర్ అడ్వైజ్ ఏంటంటే నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలి, మొబైల్ చెప్పాలి, మార్చాలని చెప్పారు. ఆ టైంలో నేను ఆల్రెడీ హాస్పిటల్కి వెళ్ళి టోటల్ అడ్మిట్ కావాల్సిన ప్రొసీజర్ అంతా కంప్లీట్ చేసుకున్నాను. తర్వాత నాకు వెంటనే ఈ అవకాశం దొరికింది. మరి ఇదొక అవకాశం, దీన్ని ఎందుకు నేను వాడుకోకూడదు అని వాడడం స్టార్ట్ చేశాను. నాకు 101% రిజల్ట్ రావడం జరిగింది. మరి ఆ వచ్చిన రిజల్ట్ ని 10 మందికి షేర్ చేయడం జరిగింది. ప్రస్తుతం గ్రౌండ్ డైరెక్టర్ గా ఉంటూ మంత్లీ ఒక 2.5 lakh ఇన్కమ్ ప్లస్ ఇన్కమ్ సంపాదిస్తూ నేను వోక్స్ వ్యాగన్ ఆండియో ఆటో ట్రాన్స్పోర్ట్ కార్ తీసుకోవడమే కాదు, నా టౌన్ నుంచి కూడా ఒక 9 కార్స్ 10 కార్స్ అచీవ్ అయ్యాయి మా ఏరియా నుంచి. మరి ఈ అవకాశం ఇచ్చిన
అప్లైన్ లీడర్స్ అందరికి, మరి నా డౌన్ లీడర్స్ అందరికి పేరు పేరు నా థ్యాంక్స్ చెప్పుకుంటూ, బాలి గారికి థ్యాంక్స్ చెప్పుకుంటూ విష్ యూ వెల్. గుడ్ మార్నింగ్ వెస్టే. రవీంద్రరావు, ఉద్యోగ ఎంప్లాయీస్ డిపార్ట్మెంట్, నేను దీనికి రావడానికి కారణం ఏంటంటే కాబట్టి నాకు చాలా హ్యాపీగా ఉంటుందండి. వాడుకుంటూ ఉంటే దాని వస్తున్నది వచ్చింది 2.5 లక్షలు కూడా వస్తున్నాయి. థ్యాంక్ యూ అండి. జాన్ రెడ్డి, హైదరాబాద్. డాక్టర్ మహాలక్ష్మి బెలూన్ కార్డు తీసుకుంది కంపెనీలో. మార్నింగ్ ఎవరీవన్, డాక్టర్ మహాలక్ష్మి. సో స్టార్టింగ్ లో ఇక్కడ ప్రొడక్ట్స్ తీసుకుంటే ట్రావెల్ ఫండ్, హౌస్ ఫండ్, కార్ ఫండ్ వస్తాయని చెప్పారు. బట్ ఫస్ట్ నేనైతే బిలీవ్ చేయలేదు. ఫ్రెండ్స్ రికమెండ్ చేసిన దాని మీద నేను 1.5 years నుంచి ఓన్లీ ప్రెస్టీజ్ నుంచి ప్రోడక్ట్ కొనడం స్టార్ట్ చేశాను. అండ్ నాకు నచ్చిన ప్రోడక్ట్ వేయడానికి రికమెండ్ చేయడం స్టార్ట్ చేశాను. ఓన్లీ బికాస్ ఆఫ్ దట్ ఈరోజు సో మన సిక్స్ మంత్స్ హౌస్ ఫండ్ కూడా తీసుకుంటాను. అవుతాను. థ్యాంక్ యూ, విష్ యూ వెల్. అది సార్ విషయము. ఇక్కడ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలా, మనం ఎవరి దగ్గర డబ్బులు కట్టేది కాదు, స్కీమ్ కాదు. ఇది ఒక ఇంటర్నేషనల్ ప్యూర్ బిజినెస్. అంటే రూపాయి పెట్టుబడి లేకుండా మనం కొనుక్కొని వాడుకునే వస్తువుల ద్వారానే మన లైఫ్ చేంజ్ చేసుకోవాలి. అంటే మధ్యవర్తులు తీసుకునే డబ్బునే ఇక్కడ మనకి 60% బెనిఫిట్ ఏదైతే ఉందో దాన్ని మనకి 9 రకాల ఆదాయాల కింద మనకి కంపెనీ ఇచ్చేస్తుంది. అలా ప్రతి ఒక్కరం ఈరోజు రకరకాల పనులు చేస్తున్నాం. మన పనితో కూడా సైడ్గా సాఫ్ట్వేర్ చేంజ్ చేసుకోవడం వల్ల, ఇక్కడ మన మైండ్ సెట్ చేంజ్ చేసుకోవడం వల్ల లైఫ్ చేంజ్ అవుతుంది. అంటే ఈరోజు షాప్ చేంజ్ చేసుకుంటే లైఫ్ చేంజ్ అవుతుంది. షాప్ కాదు, ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మైండ్ సెట్. అంటే ఇక్కడ మనం ఎక్కడ ఏది ఆలోచిస్తామో, పేదవాడిగా ఆలోచిస్తే ఎప్పుడు పేదవాడిగానే ఉంటావు, ధనవంతుడిగా ఆలోచిస్తే ధనవంతుడు అవుతావు. అలా మనం మన ఆలోచనలు పేదగా ఉండడం వల్ల ఈరోజు భారతదేశంలో అందరూ పేదవాళ్ళుగా తయారవుతుంది. ఎప్పుడైతే మనం ధనవంతుడిగా ఆలోచిస్తామో ఖచ్చితంగా మనం రిచ్ అయ్యేదానికి అవకాశం ఉంది. అలా ప్రతి ఒక్కరికి ఒక అవకాశం, వెస్టేజ్ అనేది ఒక మంచి, అంటే పేదరికం మంది ఇక్కడ యుద్ధం చేస్తున్నాం. మనం ఎవరి దగ్గర డబ్బులు కట్టబడలే, కట్టించుకోలేదు. మన ఇంటికి కావాల్సినట్టు కొనుక్కొని వాడుకుంటూనే ఎంతో మంది ఈరోజు చదివి మన చుట్టుపక్కల ఖాళీ ఉండేవాళ్ళు, ప్రైవేట్ కంపెనీలో పనిచేసే వాళ్ళు, రకరకాల అంటే గవర్నమెంట్ జాబ్ కానీ, ప్రైవేట్ జాబ్ కానీ, వాలంటీర్ సచివాలయం వ్యవస్థ వచ్చింది, రకరకాల ప్రొఫెషన్స్ లో అందరూ ఈరోజు నార్మల్ పీపులే కానీ లక్షాధికారి, కోటీశ్వరులు అనేవాళ్ళు 195 మంది కాంప్రమైజ్ లైఫ్ అనుభవిస్తూ జీవితాన్ని రాజీ చేసుకొని బతుకుతున్నారు. అలాంటి అందరికీ మనం ఇక్కడ అవకాశం ఇవ్వచ్చు. ప్రతి ఒక్కరికి దీంట్లో అవకాశం ఇవ్వచ్చు. అలా ప్రతి ఒక్కరిని ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇది తెలుసుకోండి పూర్తిగా. మిమ్మల్ని ఎవరైతే ఇన్వైట్ చేస్తారో ఇంకా ఏదైనా డౌట్గా ఉంటే నెక్స్ట్ రేపు కూడా అటెండ్ అవ్వండి, మీకు క్లారిటీ వస్తుంది. అలా మనకి తెలిసిన పరిచయాలని లిస్ట్ ప్రిపేర్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక 50-100 పేర్లు రాసుకోండి. ఎవ్రీడే జూమ్ మీటింగ్ జరుగుతూ ఉంటుంది. వాళ్ళకి కాల్ చేసి మనకు తెలిసిన మన ఫ్రెండ్స్లో ఒకడు, ఎగ్జాంపుల్గా మన ఫ్రెండ్ ఒక ప్రసాద్ అని ఉన్నాడు. ఆ ప్రసాద్కి మనము అంటే ఈ యొక్క ఆపర్చునిటీని ఎలా ఇవ్వాలంటే, ఏం లేవు, ఒక మంచి విషయం ఉంది, మన డెవలప్మెంట్ పోయేప్పుడు ఎప్పుడు ఫ్రీగా ఉంటారు, మీతో మాట్లాడాలని చెప్పి వాళ్ళకి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని ఎవ్రీడే మనం జూమ్ మీటింగ్కి వాళ్ళని ఇన్వైట్ చేసుకోవచ్చు. కొన్నిసార్లు మన ఫ్రెండ్సే మనల్ని ఏందిరా చెప్పరా విషయం అంటారు. అలాంటప్పుడు మనం ఈ కంపెనీ ప్రొడక్ట్స్ ఇవన్నీ చెప్పకుండా, ఎందుకంటే గతంలో స్కామ్లు, స్కీమ్లు డబ్బులు కట్టించడం వచ్చినాయి కాబట్టి
మనం అలా చెప్పడం వల్ల మనకి అపాయింట్మెంటే ఇవ్వరు వాళ్ళు. అలా ఏం లేదురా మన డెవలప్‌మెంట్‌కి ఉపయోగపడేది. మనం ఎప్పుడు మీరు ఫ్రీగా ఉంటారని చెప్పి అపాయింట్మెంట్ తీసుకొని, మన డెవలప్‌మెంట్‌కి ఉపయోగపడేదని చెప్పి మనం ఎప్పుడైతే వాళ్ళకి చెప్తామో, ఖచ్చితంగా మన ఫ్రెండు అటెండ్ అవుతాడు. కొన్నిసార్లు అటెండ్ అవ్వకపోవచ్చు. అలా మనం కొంతమందిని ప్రమోట్ చేసుకుంటూ, జూమ్ మీటింగ్‌కి కనెక్ట్ చేపించుకుంటూ, డైరెక్ట్‌గా దగ్గరగా లోకల్‌గా ఉంటే డైరెక్ట్‌గా కలుస్తాము. నాన్ లోకల్‌గా ఉంటే మనకు అందుబాటులో లేనప్పుడు జూమ్‌కి వాళ్ళని ఇన్వైట్ చేసుకుంటూ, ఇక్కడ మనం ఈ కంపెనీలో డెవలప్ అయ్యేదానికి మనం పార్ట్ టైమ్‌గా చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరు ఇక్కడ మన ఆలోచనలను మార్చుకుంటే అంటే బిల్ గేట్స్ ఒక మాట అంటాడు. అంటే పేదవాడిగా పుట్టడం మన తప్పు కాదు. పేదవాడిగా చనిపోతే 100% మన తప్పే. అంటే ఎందుకంటే మనము ఏదైతే వర్క్ చేస్తున్నామో ఆ వర్క్‌లో మంచి నాణ్యమైన అంటే మంచి స్థాయిగా మనం ఆలోచించకుండా ఏదైతే ఎప్పుడు పని జాబు చిన్న చిన్న బిజినెస్‌లు చేస్తామో మనం ఎప్పుడు అట్లనే ఉంటాం మనం. అంటే మనం ఇక్కడ ఒక నెట్వర్క్‌ని క్రియేట్ చేసుకోవడం వల్ల మన డ్రీమ్స్ అన్నీ ఫుల్‌ఫిల్ అవుతాయి. అలా కలలు కనండి, కలల్ని సాకారం చేసుకోమన్నాడు అబ్దుల్ కలాం. కల కనకుంటే మన కల ఎలా సాకారం అవుతుంది? మన డ్రీమ్స్ అన్నీ ఎలా ఫుల్‌ఫిల్ అవుతాయి? అలాంటి అవకాశం మనకి వెస్టేజ్ అనేది ఒక మంచి కంపెనీ ఇది. రూపాయి పెట్టుబడి లేకుండా అక్కడ ఐడీ ప్రూఫ్ మీకు ఏదైనా సరే ఒక డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ కార్డ్ ఏదైనా సరే ఒక ఐడీ తీసుకోవడానికి ఒక ప్రూఫ్ మనం ఇస్తే మీకు ఐడీ క్రియేట్ చేస్తారు. ఆ ఐడీ మీద మనం కొనుక్కొని వాడుకోవడమే గానీ డబ్బులు కట్టించేది కాదు. డబ్బుతో సంబంధం లేని వ్యాపారం. అలా మనం దీంట్లో ప్రతి ఒక్కరం సక్సెస్ అయ్యేదానికి ఒక మంచి అవకాశం, ఆపర్చునిటీ. దీని గురించి పూర్తిగా ఇంకేదైనా మీకేదైనా డౌట్ ఉంటే మిమ్మల్ని ఎవరైతే ఇన్వైట్ చేశారో వాళ్ళ గురించి వాళ్ళకి కాల్ చేసి విషయాలు పూర్తిగా తెలుసుకోవచ్చు. మళ్ళీ నెక్స్ట్ రేపు కూడా ఉంటది జూమ్ మీటింగ్ కంటిన్యూ చేసుకోవచ్చు. దీని మీద మీకు ఇక్కడ ఈ కాల్ అటెండ్ అయిన వాళ్ళు డౌట్ ఉన్నదే? హలో. కొత్త వాళ్ళు ఎవరైనా మీరు ఏదైనా డౌట్ ఉంటే మీరు అడగచ్చు. లేకుంటే సెషన్ క్లోజ్ చేస్తాం. సార్ గుడ్ మార్నింగ్ సార్, శివయ్య సార్. సార్ గుడ్ మార్నింగ్ రవి సార్, చెప్పండి. గుడ్ మార్నింగ్ సార్. డియర్ లీడర్స్, ఈ రోజు సెషన్ చాలా ఎక్సలెంట్ గా సారు మనకి ఇచ్చారు. బట్ ఇదే సెషన్ ని ప్రతిరోజు కూడా మనకు జూమ్ సెషన్ ద్వారా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ యొక్క వాయిస్ వినిపిస్తున్నారు. కాబట్టి ప్రతి గ్రూప్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్క సభ్యులు కూడా ఈ సబ్జెక్ట్ ని సార్ ఎలా చెప్తున్నారో దాన్ని బాగా నేర్చుకొని మన కింద డౌన్లైన్స్ కి డూప్లికేట్ చేస్తూ మనం కూడా చెప్పే స్థాయికి రావాలనేసి అందరికీ కూడా నేను మనవి చేసుకుంటున్నాను. మరి ముఖ్యంగా సార్ చెప్పినట్టు కాంటాక్ట్ లిస్ట్ అనేది చాలా హాట్. ఆ కాంటాక్ట్ లిస్ట్ ని మీరు ఒక 100 కాంటాక్ట్ లిస్ట్ రాసి రోజుకి ఒక 5 మెంబర్స్ ని జూమ్ లోకి వచ్చే విధంగా ఇన్వైట్ చేసుకున్నట్లయితే ఆటోమేటిక్ గా వాళ్ళకి ఏదో ఒక పాయింట్ నస్తుంది, మన బిజినెస్ లోకి వస్తారు. మన బిజినెస్ లోకి రావడం వల్ల మనకు కూడా ఆ నాలెడ్జ్ మనలోనే పెట్టుకుంటున్నాం తప్ప ఆటోమేటిక్ప్పుడు మనకి ఎక్కువ వర్క్ జరుగుతుంది. ఎక్కువ వర్క్ జరిగినప్పుడు ఆటోమేటిక్ గా డబ్బులు వస్తాయి. ఇది ప్రతి ఒక్కరు చేస్తున్నారు. కానీ మనం చేసే ప్రాసెస్ ఏంటంటే మనం తెలుసుకుంటున్నాం, మన లోపలనే పెట్టుకుంటున్నాం. దీనివల్ల ఏంటంటే మనం ఎప్పటికీ అట్లనే అటెండ్ చేపిస్తూ వాళ్ళు కూడా అవకాశం ఇచ్చినటువంటి శివయ్య సార్ గారికి, మరి ఈ సెషన్ చెప్పినటువంటి శివయ్య సార్ కి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెషన్ క్లోజ్ చేస్తున్నాం సార్. ఇంకెవరన్నా మాట్లాడండి సార్. కొత్తగా కనెక్ట్ అయిన వాళ్ళు డౌట్ ఉంటే డౌట్ క్లియర్ చేసుకోవచ్చు. రాజేష్ గారు, గ్రూప్ లో ఉన్న వాళ్ళు నేర్చుకోండి, మాట్లాడు. రాజేష్ గారు సార్ చెప్పండి సార్. అదే మీకు కాన్సెప్ట్ అర్థమైందా? నాకు అర్థమైంది సార్. ఓకే సరే, మళ్ళీ మాట్లాడదాం, ఫోన్ చేస్తాం. ఓకే సార్.
ఓకే శివయ్య సార్, థ్యాంక్ యూ. ఓకే సార్, సెషన్ క్లోజ్ థ్యాంక్ యూ చేస్తాను. సార్, థ్యాంక్ యూ సార్. Thank you.